గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి విఘ్న గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, విఘ్న గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటో పరిశీలిద్దాం. గణేష నవరాత్రుల సందర్భంగా విఘ్న గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం పఠించినట్లయితే అన్ని విఘ్నాలు తొలగింపజేసుకుని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విఘ్న గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం మొత్తం కూడా విఘ్న గణపతి వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం అంటూ శ్లోకం ప్రారంభమవుతుంది. శుక్లాంబరధరం అంటే తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారము అని అర్థం. ఆకాశం నీలం రంగులో ఉంటుంది. మరి తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అంటే దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం ఆత్మనా ఆకాశాత్ సమః ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నిరాపః ఆపః పృథివీ పృథివ్యాద్ ఓషధ్ ఓషధ్యాత్ అన్నం అన్నాత్ పురుష అంటుంది తైత్తిరీయ ఉపనిషత్తు. అంటే ఏ అన్నమైతే మానవుల మనుగడకు కారణమవుతోందో ఆ అన్నం రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం ఆవిర్భవించిందని తైత్తిరీయ ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆహారం అనేటటువంటిది ప్రధానంగా ఆకాశం కారణమై ఉంటుంది. కాబట్టి ఆ ఆహారం తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఆ ఆహారానికి మూలమైనటువంటి ఆకాశాన్ని గణపతి ధరించి ఉన్నాడు. కాబట్టి తెల్లటి ఆకాశాన్ని ధరించిన గణపతికి నమస్కారం అనే అర్థంలో ఆహారానికి మూలమైనటువంటి గణపతికి నమస్కారం అంటూ శుక్లాంబరధరం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. విష్ణుం అంటే ఇక్కడ సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. గణపతి అంతటా వ్యాపించి విఘ్నాలను పోగొడుతున్నాడు కాబట్టి విష్ణుం అంటూ గణపతిని కీర్తిస్తున్నాం. శశివర్ణం అంటున్నాం. శశి అంటే కుందేలు అనే అర్థం తీసుకోవాలి. కుందేలుకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. కుందేలు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి దూకుతూ ఉంటుంది. అదేవిధంగా గణపతి కూడా విఘ్నాలను కలిగింపజేస్తూ ఉంటాడు, విఘ్నాలను తొలగింపజేస్తూ ఉంటాడు. అలా విఘ్నాలను కలిగించి తొలగింపజేస్తాడన్న అర్థంలో శశివర్ణం అంటూ గణపతిని ప్రార్థిస్తున్నాం. చతుర్భుజం 4 భుజాలను కలిగిన గణపతికి నమస్కారం. ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహించే గణపతికి నమస్కారం. సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని విఘ్నాలను ఉపశమింపజేసి కార్యసిద్ధిని కలిగింపజేయమని ఈ శ్లోకంలో మనం గణపతిని ప్రార్థిస్తున్నాం. కాబట్టి విఘ్న గణపతికి సంబంధించిన ఈ ధ్యాన శ్లోకాన్ని అర్థం తెలుసుకుంటూ గణేష నవరాత్రుల్లో వీలైనన్ని సార్లు పఠించినట్లయితే అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు.